చిన్న కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. దేవుని కృపను అనుభవిస్తున్న మనము తిరిగి ఆ దేవునితో ఒక ప్రత్యేకమైన ఒడంబడిక ప్రమాణము అనేది మనము చేసుకొని ఈ సంవత్సరములో ముందుకి ప్రయాణము చేయవలసిన వారమై ఉంటూ ఉంటున్నాం. కేవలము ఆయన కార్యములను మనం జ్ఞాపకం చేసుకొని స్తుతి అర్పణ చెల్లించడం మాత్రమే కాదు కానీ నేటి మన అనుదిన జీవితంలో కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాలు, కొన్ని ప్రత్యేకమైన ఆలోచనలు, కొన్ని ప్రత్యేకమైన ఒడంబడికలు ఖచ్చితంగా మనము దేవునితో చేయవలసిన వారమై ఉంటున్నాం. ఆ ఒడంబడికను లేదా ప్రమాణాన్ని కడవరకు కూడా మనము కాపాడుకుంటూ ముందుకి కొనసాగవలసిన వారమై ఉంటున్నాం. ప్రియులారా, ఈ నూతనమైన సంవత్సరము కొంతమంది జీవితాలలో ఉంటున్న ప్రశ్న కొంతమంది జీవితాలలో ఉంటున్న ప్రశ్న, క్యాలెండర్ మారుతుంది కానీ జీవితాలు మారట్లేదు కదా, క్యాలెండర్ మారుతుంది కానీ పరిస్థితులు మారట్లేదు కదా, ఇదిగో ఆ యొక్క ఆ నూతనము అని పేరుకు మాత్రమే కానీ నూతనమైన స్థితి అనేది మనిషిగా మన జీవితాల్లో అగ్గుపడట్లేదు కదా అని మన జీవితాల్లో కొన్ని పర్యాయాలు ఈ ప్రశ్న అనేది ఎదురవుతూ ఉంటుంది. వాస్తవమే, లేఖనం సెలవిస్తున్న మాటలు, సూర్యుని కిందంట నూతనమైనది ఏది కూడా లేనేలేదు. చదువుదాం ఒక మాట, ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనము. మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది, సూర్యుని కింద నూతనమైనది ఏదీ లేదు, ఇది నూతనమైనదని ఒకదాని గురించి ఒకడు చెప్పును, అదియును మనకు ముందుండిన మాటలు చూడగలుగుతూ ఉంటున్నాం. జ్ఞాని అయిన సొలొమోను గారు దేవుని జ్ఞానము చేత ఆయన సెలవిస్తున్న మాటలు, ఇదిగో మునుపు ఉండినదే ఇప్పుడు కూడా ఉన్నది, సూర్యుని కింద నూతనమైనది ఏది కూడా లేనే లేదు. ఇదిగో ఒకటి కొత్తగా చెబుచున్నాడు, నూతనమైనది ఒకటి ఉంది అని. కానీ నూతనమైనది ఏది కూడా లేదు, అది కూడా మనకు ముందున్న తరములలో ఉన్నదే అని చెప్పి సెలవిస్తున్న మాటను చూస్తున్నాం. నిజమే ప్రియులారా, క్యాలెండర్తో పాటు మన పరిస్థితులు మార్చబడతలేదు కానీ ఒక ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగిస్తున్న మనము ఒక ప్రత్యేకమైన విశ్వాసాన్ని కలిగి ముందు కొనసాగుతున్న మనము ఖచ్చితంగా ఒక దినమున ఒక నూతనమైన సృష్టిని మాత్రము మనము ఆస్వాదించబోతున్నాము, అనుభవించబోతూ ఉంటున్నాం. దేవుడు మన కొరకు ఒక నూతనమైన సృష్టిని ఆయన నిర్మించి ఉన్నాడు అని చెప్పి, లేదా సమస్తమును నూతనముగా చేయుచున్నాడు అని చెప్పి రాయబడుతున్న మాటలు ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదువుదాం. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను, మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు అని చెప్పి వ్రాయబడుతున్న మాటలు చూస్తూ ఉంటున్నాం. అక్కడ దేవుని యొక్క కార్యము గురించి వివరించబడుతూ ఉంటుంది. ఆయన సింహాసన ఆసీనుడై ఉన్న దేవుడు సెలవిస్తున్న మాటలు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పము. పిల్లరా, ఈ పరిస్థితులు, ఈ ఆటంకాలు, ఈ అవరోధములను ఖచ్చితంగా ఒక దినమున మనం విడిచిపెట్టి, ఇదిగో ప్రస్తుతానికి సూర్యుని కింద నూతనమైనది ఏదీ లేదు, అయితే నూతనమైన సృష్టి అనేది దేవుడు మన కొరకు ఆయన నిర్మించి ఉన్నాడు, ఇదిగో లేదా సమస్తమును నూతనముగా మార్చబోచున్నాడు. ఆ నూతనమైన సృష్టిలో, నూతనమైన ఆ భాగంలో, నూతనమైన ఆ యొక్క ధన్యతను మన జీవితంలో మనం పొందుకోవాలి అంటే, వాస్తవమే సూర్యుని కింద నూతనమైనది ఏది కూడా లేదు కానీ కొన్ని విషయాలలో మనమే నూతనం అవ్వడం లేదా నూతనముగా మార్చబడడం అనేది ఖచ్చితంగా ఆవశ్యకము అని లేఖనాలు సెలవిస్తున్న మాటను చూస్తుంటున్నాం. అందుకే మనం
ఏ ఏ విషయాలలో ఏ రీతిగా నూతనపరచబడతాము, ఏ రీతిగా ఒక క్రొత్తదనాన్ని మనం చూపగలము, ఏ రీతిగా ఆ యొక్క ప్రత్యేకమైన కోణాన్ని మన జీవితాల్లో వెల్లడి చేయగలమంటే 5వ అధ్యాయము 17వ వచనము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను అని చెప్పి రాయబడుతున్న మాటలు ఈ భాగములో చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రియులారా, ప్రత్యేకమైన మాట. ఇదిగో మన జీవితాలకు ఒక నూతనత్వం అనేది ఎలా ఆపాదించబడుతుంది, మన జీవితాలలో ఒక క్రొత్తదనం అనేది ఎలా ప్రారంభించబడుతుంది, మన జీవితాలలో ఇదిగో మనము ఒక దేవుడు ఏర్పాటు చేసిన రాజ్యానికి వారసులముగా, లేదా ఆయన నూతన పరిస్థితున్న స్థలానికి మనం ఏ రీతిగా వెళ్ళగలము. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల మన భౌతిక జీవితాలను ఖచ్చితంగా మనము నూతనపరుచుకోవలసిన వారమై ఉంటున్నాం. వసంతకాలమందు మోడి బారిపైన చెట్టు ఏ రీతిగా చిగురించేదిగా ఉంటుందో, ఇదిగో చెట్టు తన కాలమందు ఫలమిచ్చేదిగా ఏ రీతిగా ఉంటుందో, దేవుని బిడలముగా ఈ నూతనమైన సంవత్సరములో ఇదిగో ఆ యొక్క ఆధిక్యతను బట్టి ఆనందించే మనము మన జీవితాలు నూతనమైన సృష్టి కనుక క్రీస్తునందున్న ఎడలా అని చెప్పి సెలవిస్తున్న మాటలు చూస్తున్నాం. క్రీస్తు నందుండడం అంటే ఏదో పరిశుద్ధ గ్రంథం పట్టుకోవడం అనబట్టు, ఏదో ప్రార్థన స్థలంలో ఏకీభవించడం అనబట్టు, ఏదో ఒక ప్రత్యేకమైన సిలువ మెడలో ధరించడాన్ని బట్టు క్రీస్తుతో నేనున్నాను లేదా నాతో క్రీస్తున్నాడు అని అనుకుంటే పొరపాటు. క్రీస్తు నందున్న ఎడలా అనగా క్రీస్తుతో మనము ఐక్యపరచబడాలి. ఇదిగో నేను నిజమైన ద్రాక్షావల్లిని, తీగల మీరు అని చెప్పి సెలవిస్తున్న మాటను చూస్తూ ఉంటున్నాము. ఇదిగో ఆ యొక్క ద్రాక్షావల్లి ఫలించాలి అంటే ఇదిగో ఖచ్చితంగా ఆయనతో అంటుకట్టబడి ఉండాలి అని చెప్పి లేఖనాలు సెలవిస్తున్న మాటను చూస్తుంటున్నాం. కనుక ఇదిగో నూతనమైన సృష్టిగా మళ్ళా మనము మార్పు చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. పాతవి గతించను, సమస్తమును క్రొత్తవాయను. ఈ జీవితములో గతకాలపు వైఫల్యం రాత్రికాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. గతకాలపు వైఫల్యం, గతకాలపు ఓటమి, గతకాలపు పాపము ఏదైనా మన జీవితంలో అగుపడుతూ ఉంటుంటే, కనబడుతూ ఉంటుంటే, దేవుణ్ణి ఆరాధిస్తూ ఈ నూతనమైన సంవత్సరాన్ని, సమయాన్ని ఆస్వాదిస్తున్న మనము ఇదిగో నేను దేవునితో ఐక్యపరచబడుతున్నాను, దేవునితో నేను మమేకం అవుతున్నాను, ఒక నూతనమైన సృష్టిగా అనగా ఇదిగో ఆ యొక్క సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమాను ఆ యొక్క యొర్దాను నదిలో మునిగి తిరిగి లేచినప్పుడు దేహము పెద్దదిగా కనబడుతుందేమో కానీ పసిపాలుని వలె దేహము వలె ఏ రీతిగా ఒక సంపూర్ణమైన స్వస్థతను అక్కడ కనబరుస్తూ ఉంటున్నాడు. అలాగే నూతనమైన బాలురమలే, నూతనమైన శిశువులకు మలే మనము ఒక క్రొత్తదనాన్ని ఈ లోకంలో పాపమైనను కల్మషమైనను ఎరగని స్థితిలో మన జీవితాలని మనం నడిపించుకోవలసిన వారమై ఉంటున్నాము. రెండవది రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అని ఒక ప్రత్యేకమైన పిలుపును ఈ భాగంలో చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, అక్కడ వినియోగించబడుతున్న ప్రతి పదము కూడా చాలా ప్రత్యేకమైనది. ఒక నూతనమైన సృష్టిని మనము స్వతంత్రించుకోవాలి అంటే ఇదిగో క్రీస్తునందున్న వారమైతేనే నూతనమైన సృష్టిగా మనం మార్చబడతాము. అట్టి వారమైతేనే ఆ నూతనమైన సృష్టిలో, దేవుడు ఏర్పాటు చేసే నూతనమైన సృష్టిలో మనము కూడా పాలువారమై ఉంటాం. రెండవది, ఇది ఇక్కడ రాయబడుతున్న పదము ఇదిగో మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందుడి. మీ మనసు మారి. ప్రియులారా, గతకాలపు స్వభావాన్ని ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుందాం.
ఏ పరిస్థితి అయినప్పటికీ, ఏ యొక్క ఆలోచన విధానం అయినప్పటికీ, ఇదిగో అనేక రకాలుగా మన జీవితాల్లో భయంకరమైన చెడు స్వభావం కలిగి ఉంటే గాన ఈ సమయంలో లేఖనాలు సెలవిస్తున్నాయి. నవీన స్వభావమును మనము అనగా ఒక క్రొత్త స్వభావాన్ని మనము ధరింప చేసుకొనవలసిన వారమై ఉంటున్నాం. ఆ పైన వినియోగిస్తున్న పదం, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి, దేవుని చిత్తమేదో పరీక్షించి. మన స్వభావంలో నుంచి వచ్చే ఆలోచన, మన స్వభావంలో నుంచి వచ్చే కోరిక, మన స్వభావంలో నుంచి వచ్చే నిర్ణయము అనేది కేవలం మనకి మెచ్చేదిగా, మనకు నచ్చేదిగా ఉండడం మాత్రమే కాదు గాని, నచ్చేదిగా ఉండడం మాత్రమే కాదు గాని, ఈ ఆలోచన, ఈ నిర్ణయము, లేదా ఈ మాట, ఈ నడక, ఈ ప్రవర్తన అది ఉత్తమమైన, అందరికీ ప్రాముఖ్యంగా దేవునికి అనుకూలమైనదైనా, ఒక సంపూర్ణతను ఆపాదించేదిగా ఉందా లేదా, అసలు ఈ యొక్క ఆలోచన, ఈ నిర్ణయం, ఈ స్వభావం దేవుని చిత్తమైన స్వభావమేనా అనేది ఖచ్చితంగా ఒకసారి మనము పునఃసమీక్ష చేసుకొని మన ముందుకి కొనసాగవలసిన వారమై ఉంటున్నాం. ఇదిగో ఒకవేళ అది దేవుని చిత్తం కాకపోతే అంట, మీ మనసు మార్చుకొని, మీ మనసు మార్చుకొని, ఇదిగో మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందడి. రూపాంతరము, ఒక క్రొత్తదనాన్ని, ఒక నూతనత్వాన్ని మీ యొక్క స్వభావంలో వెల్లడి చేయండి అని చెప్పి సెలవిస్తున్న మాటను చూస్తున్నాం. ప్రియులారా, ఈ 2026వ సంవత్సరములో మనము అనేకులతో ఒకవేళ అసమాధానకరమైన పరిస్థితులు, ప్రాముఖ్యంగా భర్తతో అసమాధానకరమైన పరిస్థితులు ఉంటే దాన్ని మనం సరి చేసుకుందాం. భార్యతో అసమాధానకరమైన పరిస్థితులు ఉంటే దాన్ని సరి చేసుకుందాం. ఇదిగో ఇరుగు వారితో, పొరుగు వారితో అసమాధానకరమైన పరిస్థితులు మనం కలిగి ఉంటే, ఇదిగో దాన్ని మనం సరి చేసుకొని, మన మనస్సును మనం మార్చుకొని రూపాంతరము చెందిన వారముగా ఉంటేనే దేవుడు ఏర్పాటు చేసిన నూతనమైన సృష్టిలో ఆయన సమస్తమును నూతనముగా చేయుచున్నానని చెప్పి సెలవిస్తున్నాడు. దానిని మనం అనుభవించడానికి, దాన్ని మనం స్వతంత్రించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. క్యాలెండర్ మారుతుంది కానీ మన మనస్సు మారకపోతే, ఇదిగో దినములు గతించబోతున్నాయి కానీ మన స్వభావం అనేది మారకపోతే, ఇదిగో మనం ఖచ్చితంగా ఆయన శిక్షకు మనము పాత్రులంగా మార్చబడతాం. మనం ఏ ఆలోచన చేసినా అక్కడ వినియోగించబడుతున్న పదాలు ఉత్తమము, అనుకూలమును, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో అనగా ఆయన చిత్తానికి అనుగుణముగా ఈ ఆలోచన ఉందా లేదా అనేది ఒకసారి యోచించి దాన్ని తీసుకొని మనం ముందు కొనసాగుతాం. మూడవది యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. యెహెజ్కేలు గ్రంథము 36:26, నూతన హృదయమును మీకిచ్చేదను, నూతన స్వభావము మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను అని చెప్పి వ్రాయబడుతున్న మాటలు చూస్తూ ఉంటున్నాం. దేవుడని యెహోవా ఇశ్రాయేలీయుల గురించి సెలవిస్తున్న మాటలు, ఇదిగో దారి తొలగిపోయిన వారి జీవితాలని మరలా తన వైపుకు తిప్పుకోవడానికి దేవుడు ఒక ప్రణాళికబద్ధమైన రీతిలో వారితో సంభాషణ చేస్తూ ఉంటున్నాడు. ఏమిటి వారితో సెలవిస్తున్న ఆ మాటలు ఏమిటి అనేది జ్ఞాపకం చేసుకుంటే, ఇదిగో నూతన హృదయాన్ని మీకు ఇస్తాను, నూతన స్వభావాన్ని మీకు ఇస్తాను, అన్నిటికంటే ప్రాముఖ్యంగా మీలో రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ప్రియులారా, ఈ రోజున మన జీవితాలలో కొన్ని విషయాలలో భయానకమైన పరిస్థితులకు కారణం అవడానికి గల కారణం ఏమిటి అంటే, కఠినత్వం కలిగిన హృదయము, కఠినత్వంతో కూడుకున్న మాటలు, కఠినత్వంతో కూడుకున్న ఆలోచన ధోరణి అనేది మన జీవితంలో ఒక పాలిభాగంగా ఉండడాన్ని బట్టి అనేకమైన ఆటంకాలు, అనేకమైన అవరోధాలు ఈ యొక్క జీవితంలో మనము ఎదుర్కొంటూ ముందు కొనసాగుతున్నాం. ప్రియులారా, నాకు తెలిసినదే సత్యము, నేనే వాస్తవం, నేనే గొప్పవాడును, నేనే సత్యవంతుడును, నేనే జ్ఞానం కలిగిన వాడును, నేనే ఇదిగో అనేక రీతులుగా ఎరిగిన వాడను అని చెప్పి ఒక కఠినత్వాన్ని కలిగి మనం ముందు కొనసాగితే అది మనకి మేలు కాదు. ఇశ్రాయేలు జీవితాల్లో ఉన్న లక్షణం అదే. ఇదిగో వారు కొన్ని పర్యాయాలు దేవుని కంటే తమ్మును తాము హెచ్చించుకుంటున్న సందర్భాలు మనం చూస్తూ ఉంటున్నాం. భయంకరమైన కఠినత్వం అనగా, ఇదిగో ఎవరి ద్వారా సందేశాన్ని పంపించినప్పటికీ, ఎవరి ద్వారా హెచ్చరికలు తెలియజేస్తున్నప్పటికీ, ఎవరి ద్వారా దేవుడు తన మాటలు తెలియజేస్తున్నప్పటికీ కూడా వారి కఠినత్వాన్ని మాత్రం వారు ఎన్నడూ కూడా విడనాడని వారిగా వారి జీవితాలు ఉంటున్నాయి అని చదివిస్తుంది. ఇదిగో మీలో రాతి గుండె ఉంది,
అంత కఠినత్వం అనేది మంచిది కాదు. ఇదిగో ఆ రాతి గుండెను తొలగించి మాంసపు గుండెను నేను మీకు ఇస్తాను. మాంసపు గుండెను. ప్రియులారా, కొన్ని కొన్ని బంధాల విషయాల్లో, బాంధవ్యాల విషయాల్లో, కుటుంబపరమైన విలువల విషయాల్లో, కుటుంబపరమైన ఆ యొక్క నడక విషయంలో ప్రియులారా, మనము మాంసపు గుండెను కలిగి మన ముందుకి కొనసాగవలసిన వారమై ఉంటుంది. సమాజంలో ఇరుగువారితో పొరుగువారితో ప్రియులారా కఠినత్వాన్ని మనం తొలగించుకొని దేవుని యొక్క ఆలోచన మేరకు, ఇదిగో దేవుని యొక్క ఆజ్ఞ మేరకు ఈ యొక్క మాంసపు గుండెను అనగా మెత్తని హృదయము కలిగి మన ముందుకి కొనసాగవలసిన వారమై ఉంటున్నాం. ప్రియులారా, దేవుడు సెలవిస్తున్నమాట, ఇదిగో మీరు మాంసపు గుండె కలిగి ఉండాలి, నేను అది మీకు ఇస్తాను అని చెప్పి. ఆ నూతనమైన హృదయం లేదా నూతనమైన ఆ యొక్క స్థితిని మన జీవితంలో మనం కలిగి ఉందాం. చివరిగా హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 20వ వచనము. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 20వ వచనము. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదయునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను అని చెప్పి రాయబడుతున్న మాటను చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఈ వచ్చిన సారాంశము క్రీస్తు ప్రభుల వారి శిలువ మరణ పునరుద్ధానాలను బట్టి, లేదా ఆయన శరీరమును తెర ద్వారా, లేదా ఆయన రక్తము వలన అని చెప్పి రాయబడుతున్న మాటలు చూస్తున్నాము. మనకు ఒక నూతనమైన మార్గం అంట సరళము చేయబడింది అన్న సత్యాన్ని ఈ భాగంలో చూస్తూ ఉంటున్నాం. నేనే మార్గము సత్యము జీవము అని చెప్పి ఆయన సెలవిస్తున్నాడు. ప్రియులారా, ఆయనే మనకి ఒక మార్గముగా, ఒక నూతనమైన మార్గాన్ని తన శరీరము ద్వారా లేదా శరీర బలియాగము ద్వారా ఆయన సరళము చేస్తున్న విధానం చూస్తూ ఉంటున్నాము. ఈ దినమున ఈ నూతనమైన సంవత్సరములో మార్గమై ఉన్న క్రీస్తు అని వెంబడించే వారముగా, క్రీస్తుని మనము అనుకరించే వారముగా, క్రీస్తు మాటలను మనము ఇదిగో విధేయత చూపేవారముగా మన జీవితాల్లో ఉంటే ఒక క్రొత్త ధనము మన జీవితాల్లో అగుపడటానికి అవకాశం అనేది ఉంటుంది. మనం ఆయన మార్గానికి వ్యతిరేకంగా మనం ముందుకు కొనసాగితే నూతనత్వం కనిపించదు. కానీ ఇదిగో ఆయన బలియాగము ద్వారా సరళం చేయబడిన నూతనమైన మార్గములో మనం నడిచేవారముగా ఉంటే ఖచ్చితంగా ఈ జీవితము క్రొత్తదిగానే మనం రుజువు చేసుకోవడానికి, ధృవీకరించుకోవడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. కనుక ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. వాస్తవమే, సూర్యుని కింద నూతనమైనది ఏదీ లేదు. కానీ ఇదిగో దేవుడు సెలవిస్తున్న మాటలు, నేను నూతన పరుస్తాను అని చెప్పి సెలవిస్తున్నాడు. నూతనమైన సృష్టిగా అనగా క్రీస్తుని అందుంటేనే నూతనమైన సృష్టిగా మార్చబడతాం. నూతనమైన మనసు, నూతనమైన స్వభావాన్ని మనము ధరించుకునే వారముగా ఉండాలి. నూతనమైన ఆత్మ లేదా మాంసపు గుండెను, కఠినత్వాన్ని తొలగించుకొని మనం ముందు కొనసాగాలి. నూతనమైన మార్గములో మన జీవితాలను నడిపించుకుంటే అది మనకు మేలు. చదవబడిన లేఖన భాగం 1 రాజుల గ్రంథము 19వ అధ్యాయము 15వ వచనము నుంచి 21వ వచనం వరకు ఉన్న పాఠ్య భాగాన్ని మనం పరిశీలన చేస్తే ప్రియులారా, చాలా సందర్భాలలో మనం ఈ భాగాన్ని ధ్యానం చేస్తున్న వారమే. ప్రియులారా, ఏలియా యెజబెలు యొక్క ఆ యొక్క భయంకరమైన ఇదిగో ఆ యొక్క భయపెట్టే పరిస్థితులను బట్టి చాలా నిరాశ చెందిన వాడిగా ఉన్నాడు. ఏలియా ఒకటొక సమయంలో అంటున్నమాట, ఇదిగో నా పితరుల కంటే నేను ఏమాత్రము కూడా గొప్పవాడిని కాను, ఇక నన్ను తీసుకో అని దేవునికి ప్రార్థన చేస్తున్న విధానం చూస్తున్నాం. ప్రియులారా, ఒకటి సత్యం, ఈ దిన వంశము క్రీస్తు కాడి క్రింద స్వేచ్ఛ. ఇదిగో దేవుని కాడి మోస్తున్న మనము, దేవునిని ఆరాధిస్తున్న మనము, దేవునిని వెంబడిస్తున్న మనము, ఇదిగో మన జీవితాలను నడిపించేది దేవుడే కనుక అది ఏ ఆటంకమైనా, ఎలాంటి శోధన అయినా సరే దేవుడు ఖచ్చితంగా తగిన కాలమందు, తగిన సమయమందు ఆయన ఒక మార్గాన్ని సరళం చేసే దేవుడు. ఒక మనిషి మరణ శాసనం రాస్తూ ఉంటుంటే, రేపీ రాత్రి కల్లా, రేపీ సాయంకాల సమయం కల్లా, రేపీ దినము కల్లా, ఈ సమయం కల్లా నువ్వు మరణానికి అప్పగించబడతావని మరణ శాసనం రాస్తూ ఉంటుంటే, దేవుడంట ఆ మరణ శాసనాన్ని కొట్టివేస్తూ ఇదిగో
ఏలియా జీవితంలో చేస్తున్న గొప్ప కార్యము, అనేక దినములు ప్రయాణం చేయడానికి కావాల్సిన ఓపికను అనుగ్రహించాడు, పోషించాడు. ఇదిగో తన తదుపరి ఇదిగో రాజులను అభిషేకించి యోగ్యతను దయచేశాడు. తన తదుపరి ప్రవక్తగా ఉండడానికి ఎలీషాను అభిషేకించే యోగ్యతను అనుగ్రహించాడు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా అసలు ఆ మరణమే అనేది లేకోకుండా దేవుడు ఏలియాను కొనిపోతున్న విధానము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, క్రీస్తు కాడి మోస్తున్న మనలను, మన జీవితాలను దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టడం అనేది ఏమాత్రం కూడా జరగదు. ఖచ్చితంగా మనం ఒకటి తలుస్తామేమో కానీ దేవుడు మరొకటి ఆయన ఖచ్చితంగా తలుస్తాడు. ఇదిగో మనము ఈ రీతిగా మనం ఒక మనిషిని బాధించాలని మనం అనుకుంటామేమో కానీ దేవుడు మరొక కోణములో మరొక మార్గాన్ని దేవుడు సరళం చేసి ఆయన ఆదరించేవాడిగా, ధైర్యపరిచేవాడిగా ఇదిగో ఏలియా గారి జీవితంలో ఉన్న లక్షణాన్ని చూస్తుంటున్నాం. ఇదిగో మరణానికి అప్పగించి ఆనందపడాలన్న యెజబెలు యొక్క కోరికను దేవుడు కొట్టివేసి ఆయనకు మరణం అనేది లేకోకుండా భూమి మీద నుంచి ఆయనను కొనిపోతున్న విధానము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఆ తదుపరి జరుగుతున్న విధానం దానికంటే ముందు ఇక్కడ పరిస్థితులు ఇదిగో నీ తదుపరి ఒక సేవకుడిని ప్రవక్తను అభిషేకించు అంటే ఇదిగో అక్కడ షాపాతు కుమారుడైన ఎలీషా పైన ఒక దుప్పటి వేయబడుతున్న విధానం చూస్తున్నాం. పిల్లలు ఇక్కడ నిలబెడతారు, ఇక్కడ నేను అందరూ నా వైపు చూడాలి. షాపాతు కుమారుడైన ఎలీషా మీద దుప్పటి వేయగా అతని ప్రతిస్పందన, అతని యొక్క త్యాగము, అతని యొక్క క్రియలు అనేవి చాలా ఆశ్చర్యకరంగా ఉంటూ ఉంటాయి. ప్రియులారా, భౌతికంగా అతను ఒక కాడి మోస్తున్నాడు. ఏమిటి ఆ కాడి అంటే 12 అరకల చేత ఇదిగో దుక్కు దున్నుచుచు తాను కూడా పనిలో పాలిభాగమవుతూ విస్తారమైన ఆస్తిని కలిగి ఐశ్వర్యమును కలిగి తల్లిదండ్రులతో సుఖించేవాడిగా, సంతోషించేవాడిగా ఎలీషా గారి జీవితము మనము చూడగలుగుతూ ఉంటున్నాం. తన కుటుంబంలో కలహాలు లేవు, వ్యక్తిగత జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇదిగో అనేక రీతిలుగా సుఖము, సౌఖ్యాన్ని ఆయన ఆస్వాదిస్తూ ముందు కొనసాగుతున్నాడు. ప్రియులారా, ఇలాంటి సమయంలో ఏలియా ఎప్పుడైతే దుప్పటి వేస్తున్నాడో వెంటనే ఆయన ప్రతిస్పందన, వెంటనే ఆయన త్యాగము, వెంటనే ఆయన యొక్క క్రియలు ఒక్కసారిగా మార్చబడుతూ ఉంటున్నాయి. ప్రియులారా, ఆయన ప్రతిస్పందన ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే దుప్పటి వేసిన వెంటనే ఆయన సెలవిస్తున్న ఆ మాటలు 20వ వచనంలో, అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి ఇదిగో నాకు ఒక గొప్ప ఆధిక్యతను దేవుడు, తన కాడిని మోసే ఆధిక్యతను, యోగ్యతను నాకు అనుగ్రహించాడు, తన పరిచర్య చేసే యోగ్యతను, ధన్యతను నాకు అనుగ్రహించాడు అని చెప్పి ఒక ఆసక్తిని, గొప్ప ప్రతిస్పందన. అంటే ఏదో సరే ఇప్పుడు దుప్పటి వేయబడింది కదా, ఈ యొక్క వ్యవసాయం అయిపోయిన తర్వాత ఇప్పుడు దుక్కు దున్నుతున్నాము, విత్తనం విట్టిన తర్వాత పంట కోసిన తర్వాత దాన్ని నా తల్లిదండ్రులకి ఇచ్చి తదుపరి వెళ్ళి నేను సేవ చేద్దాంలే అని ఒక నిర్లక్ష్య వైఖరి అనేది ఏమాత్రం కూడా లేదు. లేదా నా తల్లిదండ్రులతో కొన్ని దినాలు గడిపి వారి యొక్క ఇష్టమేంటో అయిష్టమేంటో తెలుసుకొని ఆ తర్వాత నిర్ణయం చెబుదాములే అని ఏమాత్రము కూడా తాను ఆలోచన చేయడం అనేది లేదు. ఇదిగో ఇప్పటి వరకు ఈ 12 అరకల ఎడ్లు లేదా ఇంత ఆస్తి ఉంది కదా, నేను ఒక్కసారిగా వెళ్ళిపోతే ఈ ఆస్తి పరిస్థితులు ఏమిటి, నా తల్లిదండ్రుల పరిస్థితులు ఏమిటి అనేది ఆలోచన అనేది ఏమాత్రం కూడా ఎలీషా చేయట్లేదు. దుప్పటి పడిన వెంటనే అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి. ప్రియులారా, క్రీస్తు కాడి క్రింద స్వేచ్ఛ, ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని ఎలీషా గారు ఎరిగిన వారిగా ఉన్నారు. భౌతిక సంబంధమైన కాడి మోస్తున్నంత వరకు షాపాతు కుమారుడిగానే ఉన్నాడు. ఇదిగో తన గ్రామంలోని పేరుగాంచిన వాడిగా ఉన్నాడు. ఇదిగో భౌతికంగా ఒకవేళ ఆస్తి ఐశ్వర్యాలు ఉండొచ్చేమో కానీ ఎలాంటి గుర్తింపు లేనివాడిగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఆధ్యాత్మిక సంబంధమైన ఇదిగో క్రీస్తు కాడిని మోయడానికి, ఆ ఎడ్ల కాడికి బదులు క్రీస్తు కాడిని మోయడానికి తాను సిద్ధపడుతున్నాడు, ప్రియులారా, ఆయన జీవితము మార్చబడుతుంది, ఆయన గుర్తింపు మార్చబడుతూ ఉంటుంది, ఆయన పేరు ఇదిగో మారుమ్రోగుతున్న విధానము ఈ యొక్క ఆయన జీవితం ద్వారా మనం చూడగలుగుతున్నాం. ఈరోజు ఈ నూతనమైన సంవత్సరంలో ఒక విశ్వాసం కలిగి ఆయన సన్నిధిలో ఉన్నాం. ప్రియులారా, దేవుని పరిచర్య విషయంలో, దేవుని ఆరాధించే విషయంలో, అంటే పరిచర్య అంటే కేవలం వాక్యం మాత్రమే కాదు, కేవలము ఇదిగో ప్రసంగాలు చేస్తేనే పరిచర్య కాదు.
అనేక కోణాలలో దేవుని పరిచర్య ఉంటుంది. దేవుని పరిచర్య ఉంటుంది. ఆ పరిచర్య విషయంలో మనకు ఆసక్తి ఎలా ఉంది అనేది ఒక్కసారి మనం పునఃపరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. రెండవది ఆయన చేస్తున్న త్యాగం ఏమిటి? ఆ త్యాగం అంటే అప్పటి వరకు ఏ ఎడ్లను ఇదిగో ఆ దున్ని ఆ యొక్క వ్యవసాయం ద్వారా తన జీవితం నడిపించుకున్నాడో ఇప్పుడు సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాడు. దానికి గుర్తుగా ఆయన చేస్తున్న పని ఏమిటంటే 21లో ఉంటుంది. అందుకు అతడు అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గుర్తినొగల చేత వంట చేసి, గుర్తినొగలు అంటే దాని యొక్క అర్థం అంటే ఆ యొక్క దుక్కు దున్నే అరకలు ఉంటాయి కదా, అవి మరలా వాడుకలో లేకోకుండా ఇదిగో ఆ యొక్క ఆ కాడి ఎడ్లు ఇదిగో ఆ యొక్క ఎడ్లను బట్టి ఇప్పటి వరకు పోషించబడ్డాడు. వాటినన్నిటిని కూడా ఇప్పుడు త్యాగం చేస్తున్న విధానం చూస్తున్నాం. దేనిపైన ఇప్పటి వరకు ఆధారపడ్డాడో వాటిని నష్టముగా ఎంచుకొని ప్రభు పిలుపుకు ప్రతిస్పందన వెల్లడి చేస్తున్న విధానము, ఒక త్యాగపూరితమైన నిర్ణయము ఆయన తీసుకుంటున్న విధానం చూస్తున్నాం. ప్రియులారా, ఆయన క్రియలు ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను అని చెప్పి రాయబడుతున్న మాటను చూస్తున్నాం. అతనికి ఉపచారము చేయొచ్చు. ఇదిగో ఇప్పటి వరకు ఆయన కింద అనేక మంది పనివారు ఉన్నారు. అనేక మంది ఇదిగో ఆయన దగ్గర కూలివారిగా ఉండడానికి ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. కానీ ఇప్పుడు ఈయన జీవితం ఒక్క పర్యాయమే మార్చబడింది. ప్రవక్తల శిష్యులలో ఒకడిగా ఎంచబడి ఉన్నాడు. దేవుడు తన ఆత్మచేత అభిషేకించే సమయం వరకు కూడా ఈయన కర్తవ్యం ఏమిటంటే ఏలియాను వెంబడిస్తూ, ఏలియా ఏదైతే ఆజ్ఞాపిస్తున్నాడో ఆ పనిని చేస్తూ ముందుకి కొనసాగాలి. ఇప్పుడు తన ఆస్తి కానీ, తన పేరు ప్రఖ్యాతలు కానీ, తన యొక్క తలంతులు కానీ జ్ఞాపకం చేసుకోవడానికి అవకాశము లేనే లేదు. సమస్తాన్ని విడిచిపెట్టి ఇదిగో ఏలియాకు ఉపచారం చేస్తున్న విధానము. ప్రియులారా, ఈ లోక కాడి కంటే దేవుని కాడి మొయ్యుట మేలు అని చెప్పి ఏ రీతిగా ఎలీషా ముందు కొనసాగుతున్నాడు మన జీవితాలలో ప్రియులారా, దేవుని పరిచర్యకు ఈ నూతనమైన సంవత్సరములో మనం సహకరించే వారముగా ఉంటే మనకి విశ్వాస జీవితాలు, ఆధ్యాత్మిక జీవితాలు ఖచ్చితంగా బలపరచబడుతూ ముందుకి కొనసాగడం అనేది కొనసాగించబడటం జరుగుతూ ఉంటుంది. పత్రికా పాఠ్యభాగము గలతీ పత్రిక 5వ అధ్యాయము మొదటి 6 వచనములు మనము చదువుకొని ఉన్నాము. ఈ భాగంలో ఉన్న సారాంశాన్ని ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, ఇదిగో ధర్మశాస్త్రము బట్టి కాదు కానీ కృప ద్వారానే మనకు ఒక స్వేచ్ఛ అనేది అనుగ్రహించబడుతుంది అని చెప్పి పౌలు గారి ద్వారా వ్రాయబడుతున్న మాటలు ఈ భాగములో చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ధర్మశాస్త్రము ద్వారా కాదు కానీ దేవుని కృప ద్వారా మాత్రమే మనం ఒక స్వేచ్ఛను పొందుకుంటూ ఉంటున్నాం. ఈ సమయంలో దేవుని ఆరాధిస్తున్నాం. మనము మన ఆధ్యాత్మిక జీవితాలలో ఒక అక్షరార్థమైన భక్తిని మనం వెంబడించే వారంగా ఉండకూడదు. కొన్ని ఆచరణలను మాత్రమే మనము వెంబడించే వారంగా ఉండకూడదు. ఈ సమయంలో నిజమైన విశ్వాసము, నిజమైన నీతిని, నిజమైన ఆ యొక్క దేవునితో అనుసంధానం చేయబడిన ఆ జీవన విధానము మన జీవితంలో అవసరము. అలనాడు యూదులు, ఇస్రాయేలీలు ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకొని సున్నతికి అధిక ప్రాధాన్యతనిస్తూ ఉంటున్నారు. ధర్మశాస్త్రానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. అనేకమైన ఆచారాలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. కానీ సిలువలో మరణించి 3వ నాడు పునరుద్ధానిగా తిరిగి లేచిన క్రీస్తు వారికి ప్రాధాన్యత అనేది లేదు. పాప విమోచన క్రీస్తు వారి ద్వారా కలిగితే ఇదిగో ఆ పాప విమోచనను ఏమాత్రం కూడా లక్ష్యం చేసేవారు కనుక ఆ సిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకునేవారుగా లేరు. ఆ సిలువ ద్వారా అనుగ్రహించబడిన స్వేచ్ఛను గుర్తించేవారుగా లేరు. అందుకే ఇదిగో ఆయన క్రోడీకరిస్తూ ఇక్కడ రాయబడుతున్న మాటలు 5వ వచనం మొదటి వచనం చదువుదాం. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కు కొనకొడి అని చెప్పి రాయబడుతున్నాము. మనల్ని స్వతంత్రులుగా చేసింది ఎవరు అంటే క్రీస్తు వారే. ఇదిగో ఆయన సిలువలో బలియాగము ద్వారానే మనము స్వతంత్రులంగా చేయబడ్డాము. ఇదిగో స్వతంత్రము అంటే స్వేచ్ఛాయుతమైన జీవితం. ఒకప్పుడు పాపానికి దాసులుగా ఉన్నాము, పాపపు బంధకాల్లో చిక్కబడి ఉన్నాము. మన పైన మరణ శిక్ష అనేది ఏలుబడుతూ ఉంది. దానిని ఆయన అనుభవించి అది కొట్టివేసి మనల్ని స్వేచ్ఛాజీవులుగా మార్చాడు. ఈరోజు మరలా క్రీస్తునకు స్థానం ఇవ్వకోకుండా
మనం ముందు కొనసాగితే మరలా ఆ దాస్యము కింద, ఆ దాస్యమైన కాడి క్రింద మనం చిక్కుకుంటాం. ఇదిగో అందుకే అక్కడ సెలవిస్తున్న మాటలు, ఇదిగో మీరు సున్నతికి అధిక విలువిస్తున్నారు. చూడుడి, మీరు సున్నతి పొందిన యెడల క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమీ కలగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. రెండవది, ధర్మశాస్త్రానికి వారు విలువిస్తున్నారు. ధర్మశాస్త్రం యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను. మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తుగా వేరు చేయబడి ఉన్నారు. కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ధర్మశాస్త్రము అది ఆయన నెరవేర్చాడు గనుక ఇప్పుడు క్రీస్తునందు మనము మన విశ్వాస జీవితాలని కేంద్రీకరించే వారముగా ఉండాలి. ఇదిగో భౌతిక సంబంధమైన అక్షరార్థమైన భక్తి లేదా కొన్ని గుర్తులతో కూడుకున్న భక్తి ప్రియులారా, నేటికి మన యొక్క ఆచారాలలో చాలా విషయాలలో ఆచరణాబద్ధమైన క్రియలతోనే మనం ముందు కొనసాగుతున్నాం. మన పూర్వీకులు యొక్క ఆచారం చేస్తారు కనుక ఈ ఆచారం చేస్తేనే ఒక పండుగ, మన పూర్వీకులు ఈ ఆచారం చేస్తారు కనుక ఈ ఆచారం చేస్తేనే మనం క్రైస్తవులము అని ఆచారాలకు మనం ప్రాధాన్యతనిస్తూ క్రీస్తుని మనము ప్రక్కన పెడుతున్నాము. అది మన జీవితాల్లో ఏమాత్రం కూడా మేలుకరమైనది కానే కాదు. ఆయన అనుగ్రహించిన స్వేచ్ఛను, ఆయన అనుగ్రహించిన స్వాతంత్ర్యమును మనం సద్వినియోగం చేసుకుందాం. ఇదిగో అక్కడ తెలియజేస్తున్న మాటలు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు అని చెప్పి రాయబడుతున్న మాటలు. ఎవరు కృపలో నుండి తొలగిపోయారు? ధర్మశాస్త్రానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి, సున్నతికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి క్రీస్తునకు స్థానం ఇవ్వకపోతే ఆ కృపల నుండి కొట్టివేయబడుతున్నారు. ప్రియులారా, కృప కలిగిన జీవితం అంటే ఒక స్వేచ్ఛ కలిగిన జీవితం. అది మనకు అనుగ్రహించడానికి దేవుడు మన ఎడల ఉన్నతమైన ప్రణాళిక కలిగి అది నెరవేర్చాడు. ఈ సంవత్సరము కూడా ఆయన కృప ద్వారా దయచేయబడింది కనుక ఆయన కృపను మనం గుర్తిస్తూ ఆ స్వేచ్ఛను లేదా స్వాతంత్ర్యమును మన కడ వరకు కాపాడుకుందాం. మూడవ పాఠ్యభాగము మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనం నుంచి 30వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును మనం చదువుకొని ఉన్నాం. ప్రియులారా, ఇదిగో అక్కడ ఆయన కాడిని గురించి ప్రభువారు సెలవిస్తున్న మాట 29వ వచనము, నేను సాత్వికుడను దేన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకున్నాడు, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను. ప్రియులారా, మనకు ఆలోచనలో, మనకు దృక్పథములో కాడి అంటే అది బరువైనది అని, అది శ్రమతో కూడుకున్నదని, అది ప్రయాసతో కూడుకున్నది అని ఒక భావన. వాస్తవమే, ఎడ్లు కాడి మోస్తూ దుక్కు దున్నడం అనేది జరుగుతుంది. ఆ సమయంలో మనకుంటాం అది ఎంత బరువును మోస్తుంది, ఎంత ప్రయాసపడుతుంది అని చెప్పి మనం ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ ప్రభు వారి యొక్క కాడి అంట ఆయన పరిచర్య ధర్మం లేదా ఆయనను వెంబడించే విధానము, ఆయనను గురించి బోధించే విధానం, ఆయనను గురించి ఇదిగో సువార్త చెప్పే విధానము లేదా ప్రభు వారి యొక్క ఆ గుణగణములను ప్రచురం చేసే విధానము అనేదంట ఏమాత్రం కూడా బరువుతో భారముతో కూడుకున్నది ఏమాత్రం కూడా అనే కాదు. ఇదిగో నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునేది, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. అది ఆయన కాడి ఒక మంచి శిక్షణను మనకు అనుగ్రహించి మనలను క్షేమకరమైన మార్గంలో నడిపించడం అనేది జరుగుతుంది. అందుకని పిలిపిస్తున్నాడు, నా యొద్ద నేర్చుకొనుడి. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మనము, దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము క్రీస్తు కాడి క్రింద ఉన్న స్వేచ్ఛ లేదా క్రీస్తు సిలువ ద్వారా లభించే స్వేచ్ఛను ఈ సమయంలో మనము ఖచ్చితంగా ఆస్వాదించే వారంగా, అనుభవించే వారంగా ఉండాలి. అట్టి యోగ్యత ఎలీషాకు దొరుకుతున్నప్పుడు ఏమాత్రం కూడా సందేహపడకుండా విని వెంటనే ఇదిగో ఆయన ప్రతిస్పందిస్తున్న విధానం, త్యాగం చేస్తున్న విధానము, ఇదిగో గొప్ప క్రియలు ఉన్నతమైన ఆ స్థితి కలిగి ఉన్న ఆయన ఉపచారము చేసేవాడిగా తను తాను రిక్తునిగా చేసుకుంటున్న విధానము ఎలీషా గారి జీవితంలో చూస్తుంటున్నాం. కనుక దేవుని ఆరాధిస్తున్న మనము భౌతికంగా అభివృద్ధితో పాటు ఈ దినమున, ఈ సంవత్సరమున ఒక ఆధ్యాత్మిక పరిపక్వతను వెల్లడి చేయడానికి మనం సిద్ధపడదాం. దేవుని యొక్క సహాయాన్ని అడుగుదాం, దేవుని మాటకు ప్రతిస్పందించుదాము, దేవుని పరిచర్యలో మనం సహకరించే వారంగా లేదా దేవుని పనిలో మనము కూడా ఒక నిమగ్నమయ్యే వారముగా ఉంటూ మనం ముందు కొనసాగుదాం. మన గృహాలు, మన యొక్క వ్యక్తిగత జీవితాలు మాత్రమే కాదు, ప్రభు పరిచర్యను గురించి కూడా మనం ఆలోచన చేస్తూ ముందు కొనసాగుదాం. దేవుడు అట్టి ధన్యత మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలకు అనుగ్రహిస్తూ నడిపించునుగాక.
చిన్న ప్రార్థన. దేవా నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. విన్న ప్రతి మాటను హృదయమును పలక మీద ముద్రింపజేసుకొని తండ్రి మా విశ్వాస జీవితాలలో తండ్రి ఇదిగో తన క్రీస్తు కాడి క్రింద స్వేచ్ఛ అనే అంశాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం మేము. ఇదిగో తండ్రి ఒక ప్రత్యేకమైన నూతనత్వాన్ని కలిగి ఒక ప్రత్యేకమైన ఒడంబడికతో ఇదిగో తండ్రి మీ పరిచర్యలో మేమందరం కూడా పాలిభాగం అవుతూ ముందు కొనసాగే భాగ్యమును మాకందరికీ దయచేయండి. ఆ రీతిగా సంఘాన్ని మీరు ఆధ్యాత్మికంగా బలపరచమని నడిపించమని యేసునామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరికీ మరొకసారి ప్రత్యేకమైన వందనాలు.